హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తానికైతే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. కాబట్టి సువా అని చెప్పచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు, ఎవరికి రెండు పథకాలు అమలు చేస్తారు దానిపై వీడియో క్లాస్ చెప్తే వెనుక చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తం అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. కాబట్టి సువా అని చెప్పచ్చు. కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు రైతు మాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతు మాఫ్ చేశారు 3 విడతల్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులకైతే. కాబట్టి కొంతమంది రైతు మాఫ్ అయింది, కొంతమంది రైతు మాఫ్ కాలేదు. కాబట్టి ఏ రైతుకైతే రైతు మాఫ్ కాలేదు, రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫ్ తీసుకున్న వాళ్ళైతే రేపటి నుంచి రైతు మాఫ్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు. కాబట్టి ఈ నేపథ్యంలో రూపాయి నుంచి 2 లక్షల లోపు రేపటి నుంచి రైతులకైతే రైతు మాఫ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం 10,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేసింది. తొలి విడత 5,000, రెండో విడత 5,000. అలానే పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం 15,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు. తొలి విడత 7,500, రెండో విడత 7,500. కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం 7,500 అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా. అలానే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా సంవత్సరం 12,000 చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి తొలి విడత సంవత్సరం 6,000 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు. రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానైతే మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా. కాబట్టి ఇది సువా అని చెప్పచ్చు. అలానే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా 6,000 చొప్పున డబ్బు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడతలో భాగంగా. కాబట్టి మొత్తం అయితే మనకైతే రేపటి నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి. అలానే వ్యవసాయ కూలీలు కూడా డబ్బు విడుదల చేయబోతున్నారు 6,000 చొప్పున. కాబట్టి సువా అని చెప్పచ్చు. మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి చాలా మంది రైతులకైతే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.